ఏపీలో నెల్లూరు జిల్లా పాలిటిక్స్ పీక్స్ కి చేరాయి. కందుకూరు, కావలిలో మాత్రం కూటమిలో కుంపట్లు చల్లారట్లేదు. టీడీపీలో నేతల అసమ్మతి రోజు రోజుకి ముదురుతోంది. టికెట్ రాలేదనొకరు, కూటమి మోసం చేసిందని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నయవంచనకు గురి చేశారని, టీడీపీని ఓడించి తీరుతామని శపథం చేయటం ఆసక్తిగా మారింది. నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీలో రెబల్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి. ఇంటూరి నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చింది టీడీపీ. టికెట్ రాకపోవడంతో టీడీపీ అధిష్టానంపై రాజేష్ అసంతృప్తిగా ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ఇంటూరి రాజేష్ అంటున్నారు. ఈ నెల 25న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంటూరి రాజేష్ కు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మద్దతు తెలుపుతున్నారు. రాజేష్ తో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు దివి శివరాం. కందుకూరులో టీడీపీని ఓడించి తీరుతానని రాజేష్ శపథం చేశారు. టీడీపీ అధిష్టానం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు ఇంటూరి రాజేష్. ఇంటూరి నాగేశ్వరరావు కంటే కూడా రాజేషే బెటరు అంటున్నారు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు పాలిటిక్స్ ఈ విధంగా మారడానికి కారణం ఏంటి? రాజేష్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తానంటున్నారు. అధిష్టానం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం లేదా? అంటే ఏపీ వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఖరారు విషయంలో చాలా జాప్యం జరిగింది. చివరి వరకు కూడా అభ్యర్థులు ఎవరన్నది ప్రకటించకపోవడం, ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వారందరికీ కూడా హామీ ఇవ్వడం, మీకే అవకాశం ఇస్తామని చెప్పి అడిగినటువంటి ఆ నియోజకవర్గంలో 2-3 నాయకులు ఉంటే వాళ్ళందరికీ కూడా హామీ అనేది ఇవ్వడం. ఆ చివరి నిమిషాలు మాత్రం ఒక్కరికే అవకాశం దక్కింది. ఆ మిగిలినటువంటి ఆ టికెట్ కోసం ప్రయత్నించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం, అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మించి చివరి వరకు కూడా తమ వద్ద పార్టీ కోసం తమ సేవలను వాడుకున్నారు, కానీ చివరి నిమిషంలో టికెట్ ఇవ్వడంలో మోసం చేశారన్నటువంటి దీంతో బయటకు వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పార్టీకి దూరంగా ఉంటున్నారు, అభ్యర్థులకు సహకరించలేదు. అయితే కందుకూరులో మాత్రం ఇంటూరి నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చిన తర్వాత ఇంటూరి రాజేష్ అప్పుడే ప్రకటించారు తనకు అన్యాయం చేసింది పార్టీ అని. ఆ తర్వాత ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తానని ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల అభిమానుల సమక్షంలో ఆయన ప్రకటించారు. ఆయన ముందు చెప్పిన విధంగానే 25న నామినేషన్ వేయబోతున్నారు. అయితే ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఇండిపెండెంట్గా బరిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత అయినటువంటి దివి శివరాం కూడా ఆయనకు మద్దతు ప్రకటించడం, టీడీపీ అభ్యర్థి కందుకూరు అభ్యర్థి విషయంలో తప్పు చేసిందన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పడం, ఖచ్చితంగా రాజేష్ గెలుస్తారు, రాజేష్ను గెలిపించి తీరుతామని ఆయన కూడా ఒక మీడియా ముందు ఒక ప్రకటన చేయడంతో పాటు ఇంటింటి ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం కూడా ఆయనతో కలిసి పాల్గొనడం అనేది ఇప్పుడు కందుకూరు రాజకీయాల్లో హీట్ ఎక్కిస్తోంది. సో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయనకు అసంతృప్తి అనేది రోజు రోజుకి కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపై టీడీపీ క్యాడర్ కూడా ఆందోళన చెందుతోంది. సో ఈసారి ఖచ్చితంగా కూడా టీడీపీ గెలవాలని అనుకుంటున్నటువంటి తరుణంలో అభ్యర్థి విషయంలో అధిష్టానం తప్పు చేసిందా, దీన్ని ఎలా మురళి కావలి విషయం ఏంటి? అక్కడ కూడా ఆశావాహులు రెబల్ గా మారి ఇండిపెండెంట్ గా బరిలో దిగుతామంటున్నారు. ఎందుకు బుజ్జగించలేకపోతున్నారు? బుజ్జగించడం ఎందుకు ఫెయిల్ అవుతుంది? సో అక్కడ ప్రస్తుతం పొజిషన్ ఎలా ఉంది టీడీపీలో? అంటే కందుకూరులో పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తి టికెట్ ఆశించారు, అక్కడ టికెట్ రాలేదు, దీంతో రెబల్గా పోటీ చేస్తున్నారు. ఇక్కడ కావలిలో ఆయన ముందు నుంచి కూడా బీజేపీలో ఉంటున్నారు. బీజేపీ నుంచి బయటకు వచ్చి అంటే టీడీపీలో టికెట్ కోసం ఆయన ప్రయత్నించారు. టికెట్ ఇస్తామనేటువంటి హామీ వచ్చింది. ఆ హామీ కారణంగానే బీజేపీ నుంచి బయటకు వచ్చి టీడీపీ టికెట్ కోసం, కావలి టికెట్ కోసం ప్రయత్నించారు. నర్సరావుపేట ఎంపీ టికెట్ కూడా ఇస్తామని టీడీపీ ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి పసుపులేటి సుధాకర్కి చెప్పింది, కానీ నర్సరావుపేట ఇవ్వలేదు. తర్వాత కావలి కూడా చివరి నిమిషంలో కావ్య కృష్ణారెడ్డికి ఇచ్చారు. దీంతో టీడీపీ తనను మోసం చేసిందన్నటువంటి విషయాన్ని బయటికి చెబుతూ ఆయన ఒక ఆత్మీయ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఆ సభలో ఆయన చెప్పినటువంటి మాట, బీసీలకు టికెట్ ఇస్తామని టీడీపీ మోసం చేసింది. వైసీపీ ఏదైతే ప్రాధాన్యత ఇచ్చిందో ఆ తరహా ప్రాధాన్యత బీసీలకు ఇవ్వడం లేదన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. బహిరంగ సభలోనే ఇండిపెండెంట్గా పోటీ చేస్తా తనను మోసం చేసినటువంటి వారికి బుద్ధి చెబుతానంటూ ఆయన ప్రకటించారు. రేపు నామినేషన్ వేయబోతున్నారు. టీడీపీలో టికెట్ కొనుక్కొని పోటీ చేయాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి విషయాన్ని కూడా పసుపులేటి సుధాకర్ చెప్పారు. ఖచ్చితంగా తన సత్తా ఏంటో చూపిస్తానంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన తీవ్రంగా ముమ్మరంగా ప్రచారం కూడా చేస్తున్నారు. దీంతో కావలి టీడీపీలో కూడా క్యాడర్లో
తెలియనటువంటి ఒక ఆందోళన అయితే మొదలైంది. ఏం జరగబోతుందో, ఈసారి టీడీపీకి అనుకూలంగా ఉందనుకున్నటువంటి తరుణంలో ఒక బీసీ నేత ఈ విధంగా బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయడం అనేది తమకు నష్టం కలిగిస్తుందన్నటువంటి భావనలు అయితే చాలా మంది నేతలు ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ మాకు కనబడుతుంది. రైట్ మురళి.